అద్భుతమైనటువంటి క్షేత్రంలో మనంతా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంలో కలుసుకోవడం అవ్యాజమైనటువంటి సర్వేశ్వరుని అనుగ్రహం. మహానుభావులు ఎప్పుడు లోకక్షేమం కోసము అని నిరంతరం ఏదో ఒక ప్రక్రియ జరుగుతూనే ఉంటారు. లోకక్షేమం కోసం నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ ఈ క్షేత్రంలో నడిగేట వారి క్షేత్రంలో సత్య సందర్భులైనటువంటి మన గజజీయ స్వామి వారు వారి ఏం చేస్తున్నటువంటి క్షేత్రాన్ని ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. గజజీయ స్వామి వారి సమక్షంలో 14వ వేదవిద్య సభ శ్రీ భగవద్రామాన్ని వేదవిద్య సభ నిర్వహించాలి అని మా రాఘవాచార్య స్వామి వారు వేద పండితులు వారు
ఆచార్య సన్నిధానంలో జరపాలి అని వారి యొక్క కార్యక్రమాన్ని సంకల్పం చేశారు. ఇప్పుడే వారి యొక్క సంకల్ప విశేషాన్ని మనం శ్రవణం చేశాం. రాఘవాచార్య స్వామి వారు వేద పండితులలో విశిష్టమైనటువంటి వ్యక్తి వారు. సాధారణంగా ఎవరైనా ఏ విద్య అయినా తమ కుటుంబానికి వినియోగించుకోవాలి అనుకుంటారు. కానీ రాఘవాచార్య స్వామి వారు వేదాధ్యయనం చేసి దాంట్లో ఉండేటువంటి వైభవాన్ని సమాజానికి అందించాలి అనేటువంటి వారి యొక్క ఉద్దేశం. మనందరిలానే ఆచార్య నీతి కోసం ఆచార్య కైంకర్యం చేయడం, అలానే వారి ఆరాధ్య దైవమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారిని విశేషంగా ఉపాసన చేసి తద్వారా కలిగేటువంటి ప్రయోజనాన్ని సమాజానికి ఇవ్వాలి అనేటువంటి వారి యొక్క అద్భుతమైనటువంటి సందర్భం. దానికోసం ఇంతవరకు ఎవరు సంకల్పం చేయలేటువంటి అద్భుతమైన సంకల్పం వారు చేశారు. 9 సంవత్సరాల పాటు నిరంతరంగా వేద హవన జరపాలి అని వారు అభినవం ఏర్పాటు చేసి మా దగ్గర చెప్పినప్పుడు 4 రోజులు నేను నిద్రపోయాను. అసలు వారి ధైర్యం చేతుల రూపాయలు వేస్తూ 9 సంవత్సరాల పాటు చతుర్వేద హవనం జరగాలి అనేటువంటి వారి ధైర్యాన్ని నిజంగా మనందరం కూడా అభినందించాలి. తిరుమల సన్నిధిలో మనందరం ప్రార్థించాలి. వారి సంకల్పం పరిపూర్ణంగా నెరవేరాలి. వారి కోసమే కాదు, వేదాలను అధ్యయనం చేసి విద్యార్థులందరూ కూడా అద్భుతమైనటువంటి యజ్ఞయాగాలు చేశారు లోకక్షేమం కోసం. రాఘవాచార్య స్వామి వారు ఒక ఋషి, వేదాధ్యయనం చేసిన వేద పండితుడు కాదైనా ఋషి. ఆ తాను అధ్యయనం చేసినటువంటి వేదాన్ని దర్శించినటువంటి ఋషి. ఋషి అంటేనే దర్శనం చేసినవాడు. మంత్రద్రష్టో హృదయ, మంత్రాన్ని దర్శించిన వాడు ఋషి. వేదాంత మంత్రమే కదా, ఆ వేదాన్ని ఆయన దర్శించి వేద ప్రయోజనం సమాజానికి అందాలి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి సంకల్పం చేయాలంటే ఏదైనా మాకైతే మాత్రం చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్య రేపు వచ్చే ఏప్రిల్ 4లో 108 హోమోదాలతోటి అష్టాక్షరి కోటి హరణం చేయాలి అని మేము అనుకున్నాము. నిద్రపడ్డదా చాలా చిన్న కార్యక్రమం ఉండగా వారి కార్యక్రమం ఉంది. కార్యక్రమం తెలియదు, కేవలం 10 రోజులు 12 రోజుల కార్యక్రమం. 10-12 రోజుల కార్యక్రమం మనం చెయ్యగలమా అని భయమవుతుంటే 9 సంవత్సరాల పాటు నిరంతరంగా చతుర్వేద హవనం జరగడం అంటే ఒక ఋషికి కాకపోతే ఎవరికి సాధ్యమవుతుంది. కనుక వారికి సాధ్యమవుతుందో వేదాన్ని పూర్ణంగా అధ్యయనం చేశారు. ఆ అధ్యయన శక్తి వారి చేత ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా నెరవేరుతుంది. దానికి జగదాచార్యులైన చిరంజీవి స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం, చిరంజీవి స్వామి వారి యొక్క అవ్యాజమైన అనుగ్రహం వారి పైన పరిపూర్ణంగా ఉండడం చేత వారు సంకల్పం చేసినటువంటి కార్యక్రమం అద్భుతమైనటువంటి రీతిలో అకుంఠితమైనటువంటి దీక్షతో సాగుతుంది అని ఆచార్య స్వామిని సేవించిన తర్వాత మాకు ఆ రకమైన ధైర్యం వచ్చింది. అందుకే నా రోజు
వారు ఈ 14వ భగవద్ రామాలయ వేదవిద్య సభని పెద్దజీవ స్వామి వారి సన్నిధానంలో నిర్వహించి వారి దగ్గర విజ్ఞాపన చేస్తే సత్యసంకల్పులైనటువంటి వారి యొక్క విద్య కటాక్షంతో సంకల్పిత కార్యక్రమం పరిపూర్ణంగా నెరవేరుతున్నటువంటి పూర్ణమైన విశ్వాసంతో వారు హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి సపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం మాత్రమే కాకుండా పెద్దలందరినీ కూడా భోజనం చేసుకుని వారి మంగళ శాస్త్రాలు కూడా తీసుకోవాలి. ఇది మన సంప్రదాయానికి ఒక కీర్తి కలిగించేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఒకప్పుడు శ్రీవైష్ణవ సంప్రదాయంలో వేద పండితులు చాలా తక్కువ ఉండేవారు. మన చిరంజీవి స్వామి సీతారామ ఆశ్రమం ప్రారంభంలో మన వేదాలను మనం కాపాడుకుందాం అని నినాదంతో వారు వేద పాఠశాలను నిర్మాణం చేసి వందల మంది, ఇప్పుడైతే వేల మంది అయ్యారు, వేల మంది శ్రీ వైష్ణవ విద్యార్థులకు వేదాన్ని నేర్పించి ఆగమాన్ని నేర్పించి ప్రపంచానికి శ్రీ వైష్ణవం అంటే ఏమిటో సర్వీస్ చేసినటువంటి వారు మన చిరంజీవి స్వామివారు. చిరంజీవి స్వామివారి కాలంలో బహుశా వైష్ణవులు ఇంతమంది ముందు ఉండకపోవచ్చు. వేద పండితులు తత్వ ఈవేళ సమృద్ధిగా పొడిగా అని మన అమ్మాడు గారు మండలాశాసనం చేసినట్టు శ్రీ వైష్ణవ అర్థిమాగా కలిగి మీరందరూ కూడా చక్కటి వేద పండితులు కావడం, ఆగమ పండితులు కావడం మన సంప్రదాయం చాలా సమృద్ధిగా ఏర్పడి ఉంది. ఈ పెద్దజీవ స్వామి వారి యొక్క సత్య సంకల్పమే చిరంజీవి స్వామి వారు చేసిన అది వారి సంకల్పమే వీరి ద్వారా సాగింది. ఇలాంటి ఈ సంప్రదాయానికి అందరికీ ఒకప్పుడు మూల కేంద్రంగా నడిగడపాలన ఉండేది. స్వామివారి దేశమంతటా తిరిగినా చివరికి ఇక్కడికి వచ్చేవారు. కార్యక్రమం అయిపోగానే నడిగడపాలన ఏం తీసేవారు. ఎంత శ్రమతోటి ఆ రోజుల్లో నివేడ రావాలంటే రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఆ రోజుల్లో రోడ్డు లేని కారణంలో స్వామివారు శ్రమపడి ఇక్కడ వచ్చి వారు ఇక్కడ ఉండి వారు ఎక్కడ ఉన్నా అసాక్షి మహామంత్ర స్థితి పొందిన వారు కనుక వారు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే వారి యొక్క మంత్ర శక్తిని లోకానికి పంపించిన మహనీయులు మన చిరంజీవి స్వామి వారు. వారి సంవిధానంలో మన రాఘవాచార్య స్వామి వారు కల్పించినటువంటి ఈ యజ్ఞంలో పాల్గొనడానికి 2 కారణాలు ఉన్నాయి. చిరంజీవి స్వామి వారిని సేవించడం, మా లోపల ఉన్నటువంటి భయాన్ని తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో. నేను రాఘవాచార్య స్వామి వారి విషయంలో కొంత భయపడ్డాము. అమ్మో ఇంత పెద్ద సాధన చేస్తున్నారు కదా, 9 సంవత్సరాలు సామాన్యంగా విశేషం ఉండాలి అంటే 5-6 రోజులు యజ్ఞం చేయాలంటేనే స్వామికి ఎక్కడ వసతి ఇవ్వాలి, వారికి ప్రతియారాధన వసతి ఎక్కడ, వారికి సంభావన వసతి ఎలా చేయాలి, ఇవన్నీ 5-6 రోజుల కార్యక్రమానికి అందరం భయపడుతూ ఉంటాం. కానీ కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి, జరిగేటువంటి ఆందోళన జరుగుతూ ఉంటుంది, కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. కానీ 9 సంవత్సరాలంటే ఆ వచ్చినటువంటి ఋతువులు స్థిరంగా అక్కడ ఉండాలి. అది పూర్తి వారు 9 సంవత్సరాలు రామాయణ యజ్ఞాన్ని ఇక్కడ పూర్తయితే ఒక్కొక్కడ వెంటనే అందులో చేయడం, అలా అగ్ని పంట ఎక్కకుండా 9 సంవత్సరాలు వారు జరిపారు. అలాంటి స్ఫూర్తిని తీసుకుని జరిపిస్తున్నటువంటి ఈ మహాయజ్ఞం చతుర్వేద యజ్ఞం చిరంజీవి స్వామి వారి పరిపూర్ణంగా సాగుతుంది. దానికి భక్తులు మనందరికీ కూడా పద్ధతి ఎవరో వారు చేస్తున్నారని వారికి కీర్తిస్తే చాలు. అక్కడ 50 కోట్ల రూపాయల నెయ్యి ఖర్చు అవుతుంది, కేవలం నెయ్యికి. మరి రోజు 9 సంవత్సరాలు ప్రతిరోజు యజ్ఞం చేయాలి, ప్రతి నెల పూర్ణాహుతి చేయాలి, ఏమండి ఇక మళ్ళీ ప్రారంభం కావాలి. ఇలా జరిగేటువంటి ఈ చతుర్వేద యజ్ఞానికి 50 కోట్ల రూపాయలు కేవలం ఆద్యానికి.
మరి 9 సంవత్సరాలు ఉండి యజ్ఞం జరిపించేటువంటి ఋత్విక్కులు ఉంటారు. మరి వారందరికీ సంభావన ఏర్పాటు చేయాలి, కళ్యాణాలు ఏర్పాటు కావాలి. మరి పెద్దలు ఏం చేసుకుంటారు మధ్య మధ్యలో వారిని సత్కారం చేయాలి. ఇదంతా దాదాపుగా 1000 కోట్ల రూపాయల 200 కోట్ల రూపాయల ఖర్చుతోటి సాగేటువంటి యజ్ఞం కనుక మనమందరం ఒక్కొక్క సంఘ అందులో సమర్పించాలి. ఎవరికి శక్యానుసారం సంవిధానం సమర్పించేవారు, ఆధ్యాత్మిక సమర్పించేవారు, శ్రీ వైష్ణవ కళ్యాణాలను సమర్పించేవారు. ఈ రీతిన భక్తులందరూ స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళ పాల్గొనగలిగితే కార్యక్రమం పెద్దది కాదు. అందరి కోసం చేసేది కనుక మనం అందరం చేరితే కార్యక్రమం సుసంపన్నం అవుతుంది. కనుక భక్తులందరినీ కూడా అవకాశం ఉంది కదా, తప్పనిసరిగా అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. అలాగే మేమందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటాము, యథాశక్తిగా అందులో అన్వయం చేస్తాము అని వారి సన్నిధిలో స్వామివారి సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటూ స్వామివారిని సేవించే అవకాశం మాకు ఇచ్చినందుకు మరొకసారి రాఘవేశ్వర స్వామివారికి మంగళాశాసనం చెప్తూ జై శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీ శ్రీరంగ రావణ జీవస్వామి మంగళాధారం చతుర్వేదధామం శ్రీమద్ భగవద్రామాయ పద్నాలుగు వేదవినవి సభానికి సభాక్షరం ఉండేటువంటి ఐకాయ వచ్చే మంగళాధారం కలిగినట్టుగా రావాలి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ రామాయ తుభ్యో నమః. పరమహంస శ్రీ 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 నిజటి అష్టాక్షరి సమర్పణాల రామానుజ స్వామి వారు అలాగే వారితో విశేషమైనటువంటి బృందావనం జీవస్వామి వారి పరిచయాలకు కూడా సమర్పిస్తూ భగవద్బంధుల జ్యేష్ఠ మాసం పూర్తి మాట్లాడాలో మనం ప్రవేశించాం. ఇక్కడ మన నడిగడం నిజానికి కలిసి చేసుకోవాల్సినది చాతుర్మాస దీక్ష తీసుకునేందుకు ఇక్కడ వస్తూ ఉంటాం. మొదటిగా ప్రార్థన చేసి దీక్ష చేయాలి. ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఇక్కడే సంకల్పం తీసుకు చేయాలి అని మా గురువు గారు ఎప్పుడు మనం చెప్తూ ఉంటారు. మనం ఏ పని చేయాలన్నా ఇక్కడ ఒకసారి ఆజ్ఞ వేసామనుకోండి, ఆ పనులన్నీ చాలా తేలిగ్గా జరిగిపోతాయి. కారణం నా సంకల్పాలు చిన్న చిన్నవి, వారి సత్య సంకల్పం మాట. అందుకే బృహత్తర కార్యక్రమాన్ని స్వీకరించారు మా రాఘవాచార్య స్వామి ఇప్పుడే పెద్దల స్వామి చెప్పారు. భారాన్ని జీవస్వామి మీద పెట్టి ఈయన తేలిగ్గా హాయిగా కూర్చోమని సంసిద్ధులయ్యే రాఘవాచార్య. నిజానికి ఒక కుటుంబ భారం చేయడమే చాలా కష్టం. నెలవారి ఇళ్లలో డబ్బులే పోవడం ఉంటాయి. అటువంటి 9 రకాలు యజ్ఞం చేయాలి అంటే ఒక సాహసం కదా. అది దైవం మీద పరిపూర్ణమైనటువంటి భావం పెట్టేసుకున్నారు కదా, నాకేం పర్వాలేదు అనుకుంటున్నాను. నా అష్టాకృష్ణ వారు అప్పుడప్పుడు కృష్ణుని ఆరాధిస్తే కనుక మాటలు అలా చెప్తూ ఉంటారు. వారు పెద్ద చేసిన 100 పుణ్యక్షేత్రాలు వెళ్ళి యజ్ఞం చేశారు. అది చూస్తే అమ్మోనం అనిపిస్తుంది. ఆయన ఇస్తారు. ఎందుకంటే హిందువులను చూస్తే తండ్రి గారు చూడండి, వారు స్నానానికి నిలబడి బట్టి మోసుకెళ్ళిపోతారు. పిల్లవాడు అనిపిస్తుంటే జాగ్రత్తగా అలాగా స్వామి పెద్ద కార్యక్రమం చేస్తున్నారు కదా, వారికి ఏ ఇబ్బంది కలగకూడదని రక్ష చేస్తున్నారు. పల్లాండు
నిజానికి మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక వేదాధ్యయనం చేసినటువంటి మహనీయులు సామాన్యంగా కాదు. సలక్షణ ఘనపాఠి అనే ఋగ్వేదంలో వేదాల్లో ఋగ్వేదమే చాలా పెద్దది. అలాంటి ఋగ్వేదాన్ని చక్కగా చదువుకొని అది వారితో కాకుండా వారి అబ్బాయి కూడా మనకి పరంపర విచ్ఛిన్నం కాకుండా అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తున్నారు. తండ్రిని మించిన కొడుకు తయారు చేసుకున్నారు. అంతే ఆ పిల్లవాడు చిన్న వయసులోనే వేదాలు పూర్తి చేసేసింది. వాళ్ళ నాన్నగారు వేదాన్ని ఎన్ని కథలు పడ్డారో నాకు తెలుసు. సీతారాన్ని వేయాలి అప్పుడు జ్ఞానపూర్తి అనుకోండి. వాళ్ళ నాతో చెప్పారు అతను జ్ఞాన చదువుకోవడానికి అయితే ఎన్ని ఇబ్బందులు పడ్డారో, వేదం అంటే ఎంత కష్టమో వారు వాళ్ళ అనుభవాన్ని చెప్పారు. అయినా సాధించారు. లోపల చూడండి, ఏదైనా చిన్న ఆపద వస్తే అందరూ ఆపేస్తుంటారు. ఆయన ఆపద కార్యాన్ని సాధించాలి అని ఆయన బయలుదేరి వెళ్ళారు. అలాంటివన్నీ ప్రజ్ఞాంతులు ధీనితులు అంటారు. బోధన మాట్లాడారు. ఇంకా అందరూ ఏదైనా పని చేస్తారు, పని చేసేసి భయమేసి మానేస్తారు. ఆరంభింపరు విఘ్నాయాస సంగ్రస్తుడై ఎలా పని చేయాలంటే అమ్మో విఘ్నం వస్తేనా అమ్మ అని మానేస్తారు. ఆరంభించి పరిత్యజింతుడు విఘ్నాయత్తుడై మధ్యముడు. ఇంకా ఉన్న పని చేస్తారు, చిన్న విఘ్నాలు నా వల్ల కాదు అయిపోతారు. కానీ ధీరులు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఎన్ని ఆపదలైనా రాని వాటన్నిటిని కూడా దుఃఖున్న ప్రోత్సాహులై ధైర్యంతో ఉత్సాహంతో కొనసాగిస్తూనే ఉంటారు. వాళ్ళకి విజ్ఞాన భయపడవు. కానీ ఒక మానవుడు వేదాన్ని పరిపూర్ణం చేసుకొని ఆయన మంచి కోర్టు యాదాద్రిలో ఆచార్య స్వామి కోర్టు వస్తే కొన్ని రకాలైన ఇబ్బందులు ఆయన మళ్ళీ ఆచారాల్లో రాజీపడవు. ఒక రకంలో చెప్పాలంటే మళ్ళీ భూమి మీద దుర్వాసన అనుకోవచ్చు. అలాగే ఎక్కడ రాజీ పడదు. మడి అంటే చాలా చాలా అది ఎంత వివాడైనా సరే మొహం మీద కడిగేటే. ₹1,00,000 ఆదాయం వచ్చింది. రాజీనామా చేస్తారు అనుకుంటాను కదా. ముందంటే ఏ చేపడో తెలియదు. కనుక ఒప్పుకుంటాను ఎవరైనా అది చాలా అన్నారు. ఇది కూడా ఇల్లు పనిచేసుకోవాలి కదా ఆయన ఒప్పుకోరు. మంచిగా జరగాలి సాగాలి. ఇది ఏదో జరగకపోతే తక్కువలేదు. అది ఒక వరం. అది చూడండి, అది వదిలేశారు. కానీ ఏదో సందర్భం భగవంతుని విష్ణులో పెట్టారు. లేకపోతే ఎప్పుడో మన పురాణాలు విన్నాం. ఏదైనా నైమిషారణ్య సోమకార్య కృష్ణుడైనటువంటి నైమిషారణ్యంలో సోమకార్యములు దీర్ఘ సప్తయాగం చేశారు. కొన్ని వేల సంవత్సరాలు కూడా యజ్ఞం చేశారు. అమ్మ సంస్కార పీఠమే మాట్లా అనిపిస్తుంది. అప్పట్లో రాజు చేయించేవారు, ఇప్పుడు కూడా చేయిస్తారు. రాజు ఈ రాజు కాదు, ఎదురాజు చేయిస్తారు. ఈ రాజు నమ్మకం అంటే సాక్షాత్తు నడిచేసుకుని వారు సాక్షాత్తు నారాయణ గారు నడిచే నారాయణుడు. ఆయన చూసిన వాళ్ళు ఎవరైనా అదే మాట్లాడతారు. చిన్న చేసుకోవాలని చెప్పగలరు. ఎవరు చూసినా ఏమంటారు? వెంకటేశ్వరం చూసినట్టు చూడముందు వరకు ఏదైనా పేరచ్చు. తిట్టేవాడు కూడా ముందు పడితే కానీ నాకు నమస్కారం పెట్టి ఎలా ఏం వర్తిస్తారు. తిట్టాలని అలాగే తిరుగుతారు. అయితే ఇంట్లో మన క్షమ చేసుకోవాలి. అలాగే ఎదురాలు ఎందరో
పెద్దల యొక్క అండ ఉంది. ఏంటి అందుకే 4 కొండల చుట్టూతో ఉండేది. 4 కొండల మధ్య 20 ఎకరాల ఆశ్రమంలో ఒక అద్భుతమైనటువంటి నరసింహస్వామి 4 దిక్కులలో చూస్తున్నాడు. నరసింహ అంటే సామాన్యుడు కాదు. ఆయనలో ఎంత క్రోధం ఉంటుందో ఆశ్రయించుకున్న భక్తుల్ని పరిపాలించడంలో అంత ప్రేమ ఉంటుంది. అందుకే అంటారు ఆడవారు సీతతోడే అడుగు పెద్దవని అంటారు. కోపంతో ఉంటాడు, కుప్పని చూపిస్తాడు. ఎలా ఉంటుంది? ఒక సింహం ఏనుగులు సంహరిస్తుంది కదా, అది కోపం చూపిస్తుంది కదా, ఇంకో పక్క దానికి బుద్ధి పిల్లకి పాటిస్తుంది కదా, 2 ఒకేసారి చేస్తున్నాడు. నారసింహుడు కూడా అంటే సత్యం విధానం విభూత్య భారతం వ్యాప్తించ భూతేషు అభివేషు ఆత్మన. అందుకే నరసింహస్వామి నిజమైన భక్తులు ఎవరైనా దొరికి వాడు నాకు నిజం చేస్తాను వస్తాడు. ఆ రోజు స్తంభంలో ప్రహ్లాదుడు ఒకరిని పిలిస్తే వచ్చాడు, అక్కడే వచ్చాడు. నువ్వు ఆ రాఘవాచార్య స్వామి స్తంభం పెట్టి 4 మనుగులు నరసింహ రూపాన్ని తీసుకొస్తాడు. ఒక స్తంభం నుంచి వచ్చింది అంటే నువ్వు ఒక నరసింహస్వామి, ఒక నరసింహస్వామితో హిరణ్యాక్షుడు సమాధించాడు. ఇప్పుడు 4 స్తంభాలు కేవలం నరసింహస్వామి గారు అదృశ్యత అద్భుత రూపం ఉద్భావన. ఈవిడ అద్భుతమైన రూపం అంటే అమ్మతో కూడి ఉన్నాడు. వాళ్ళు ఒకడే వచ్చాడు అని అర్థం కాదు. ఈవిడ అమ్మతో కూడి ఉన్నాడు. 4 దిక్కుల్లో స్తంభే సభాయాం మానుషం అంటూ స్వామి కీర్తిస్తారు. నిజమైన భక్తుడి మాటలు నిజం చేస్తారు. 9 ఏళ్ళు 90 ఏళ్ళు చేస్తారని జీవించుకున్నాడు నరసింహస్వామి. అంత భక్తుల మాటను నెరవేర్చే గొప్ప శక్తి లేదు. అలాంటి స్వామి యొక్క అనుగ్రహాన్ని లోకానించాడు. ఆ స్వామిని సాక్షిగా పెట్టి చతుర్వేద హవనం చేయడానికి చాలా విశేషం. ఆ పెద్దజీయ స్వామి గారు దేశమంతటా వేద యజ్ఞాన్ని చేశారు 9 సంవత్సరాల పాటు. అలాగే శ్రీరామకృతులు 9 ఏళ్ళు చేశారు. ఆ స్వామి ఆ 9 సంఖ్యను చూసుకుని ఆయన వేద యజ్ఞం చేశారు. మేము కూడా వేద యజ్ఞం చేస్తాం. మాది వారు చేసేది మామూలు యజ్ఞం, మేము చేసే స్వాధ్యాయం జ్ఞాన యజ్ఞం అన్నారు. అది 9 ఏళ్ళు పారాయణ అయిన తర్వాత అది నెలలో 1 రోజు చేయాలి. రోజు చేయాలని చిన్న ఉపాయం నాకు అనిపించింది. పెద్దస్వామి నాకు చెప్పారు, చెప్తాను వింటారా? 9 ఏళ్లకి 108 గ్రామాలు కనుక దత్తత తీసుకుంటే యజ్ఞం పూర్తయిపోతుంది. 108 నరసింహస్వామి అష్టోత్తరంలో ఉన్న ఒక్కొక్క నామం ఒక్కొక్క విలేజ్ చూద్దాము. ఆ విలేజ్ వారు ఒక నెలకి 150 కేజీల నెయ్యి పడుతుంది. ఎంత పడుతుంది? 150 కేజీలు ఒక విలేజ్ వాడు వెళ్ళారా? ఇంటికి 1 కేజీకి ఇచ్చిన గ్రామం అలా గ్రామానికి అవుతుందా? చేద్దామా? ఎంతమంది చేశాడు? 108 గ్రామాలు ఈజీగా. అలా మనందరం ఇదిగో మనకి ముక్కు బరువు అక్కడ తెచ్చి ఉల్లిపాయలు అదే నాకు తెలిసిన ఊరు నేను చెప్తా అందరం కలిసి వెళ్తా ఉన్నానే కానీ మాఘమాసంలో స్నానం యజ్ఞం ఆరంభిస్తున్నారు. నాకు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నేను 108 గ్రామాలు నేను తప్పకుండా నిర్మాణాలు చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. 108 గ్రామాలు స్వామిజీ ఏర్పాటేలా చేస్తాను. ఎందుకంటే మన పవిత్ర కార్యాలు లోకానికి లక్ష్యంగా బాగా తెలిపేలా చూసేటువంటి అదృష్టం అందరూ వస్తుందా? ఈ 108 గ్రామాల కోసం కోడి ప్రజలు పక్కన రాష్ట్రాల వాళ్ళు నాకు ఇక్కడ మాట్లాడారు. సమిధలు నెయ్యి, సమిధలు నెయ్యి, సమిధలు కూడా చెప్తాము. ఇంకో 108 గ్రామాలు అయిపోతుంది. ఎక్కడ చేస్తాం నా పూచి అన్నారు.
నిర్మాణ అనుగ్రహంలో తప్పకుండా చేద్దాం. వాళ్ళు అందరం కలిసి మంచి కార్యక్రమాలు తీసుకోవడానికి సందర్భం తీసుకోవాలి. ఈరోజు విచిత్రం నాకు ఇక్కడికి వచ్చేదాకా తెలియదు. హస్తాక్షరం చేసుకున్నారు, ఏం చేస్తున్నారు, ఇక్కడ రాగానే వాళ్ళు సేవించుకున్నాం. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే నాకు తెలియదు, ఇక్కడ వచ్చే చూసారు మన ఆచార్యుల వరకు ఒక ఇల్లు కొడుతున్నారు. మా వెంకటాచార్యులు చిన్న చేసుకున్న ఒక కుటీరం ఇక్కడ వేస్తున్నారు. ఆ కుటీర నిర్మాణం జరుగుతూ ఈరోజు స్నాప్ కోసం ఒకటే పోతున్నారు. మొగ్గులు చీరలో వేసుకుంటారు. విచిత్రంగా త్రిదండి స్వామికి త్రిదండులు మొగ్గులు వేసుకోవాలి. ఆ స్నాప్ నిర్మాణాన్ని ప్రజలు చేస్తున్నారు. మా వెంకటాచార్య గారు అన్నారు, స్వామి ఎవరైనా చెప్తాం స్వామి అన్న. ఆ ఒక్కొక్క స్లాబ్ దగ్గర ఒక్కొక్క యజమానులకు వాళ్ళ పేరు కూడా వేసే అవకాశం ఉంది. ఆడందరం తక్కువ చేద్దాం, ఏదో అంత చేయలేకపోతే అడుక్కోవడం చేయవచ్చు, ఏం చేయలేము. ఆడందరం ఏదో తీసుకెళ్ళాం. ఇలా ఉన్నారు కదా ఒక మాట చెప్తామని కార్యక్రమం. ఈరోజు ఏమి కార్యక్రమం, పవిత్రమైన కార్యక్రమం. నాకు తెలిసి ఆయన వెళ్ళి ఎవరింటికి వెళ్ళి జోలి పట్టి ఇవ్వండి అని అడగడం చూడ ధైర్యంతో చర్య చేస్తున్నారు. ఒకటే వేదమిదే ఇదే కిల దత్తం దత్తం అంటారు. వేద పండితులకు ఇచ్చేదే నిజమైనటువంటి దానం అంటారు. అలాంటి యజ్ఞాన్ని ఒకదానితో వాళ్ళు ఇచ్చే శక్తి దేవుడు గారు మా సుబ్రహ్మణ్యం గారు ఒక ఇచ్చేస్తారు. నేను చెప్తున్నాను స్వామి ఒక ఇచ్చేస్తారు. ఆయన తరఫున నేనే నమస్తే మా నరేంద్ర చేస్తారు పెద్ద అవసరం ఇంకా చెప్తాను. సంతోషం మిగతా ఆటలు వేరేది కానీ అలాగే రేపు వేద సభలో చూస్తున్న చాలా సంవత్సరాల నుంచి వేద పండితులందరినీ మొదలుపెట్టి వేద సభ నిర్వహణ చేస్తున్నారు. కానీ చాలా చక్కగా అనుభవంగా మన స్వాములలో పుచ్చుకునే వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం, ఇచ్చేవాళ్ళని చూసేది ఇక్కడ. రామాను శాస్త్రానికి కూడా 10 lakhs ఇచ్చారు. అలాగే మన కార్యక్రమాలకి చక్కని ప్రోత్సాహం అందులో విశేషించి ఆయన మనస్సుగా ఎందుకు ఇస్తున్నారని అడగకుండా ధనపడుతున్నా అటు పెట్టరు. ఆయన ఏంటంటే అదేంటంటే భయం. ఆవిడ కూడా శిష్యురాలుగానే ఉంటుంది తప్ప సత్యమణిగా ఎక్కడ చలామణి ఆయన తీస్తే చెప్తే చేయలేదు తప్ప. అంటే అలాంటి చక్కని దంపతులు మంచి కార్యం చేస్తూ వాళ్ళ పిల్లలు చక్కగా సంస్కృతం నేర్చుకుంటూ సంప్రదాయ ప్రచారంలో నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నాను కానీ సంస్కృతం నేర్చుకోవాలి, ఉపన్యాసాలు అలవాటు చేసుకోవాలి, లేదా పాటలు కూడా తయారవుతుంది. వాళ్ళంతా నిలబడుతుందిగా మీరు ఆధ్యాత్మిక రంగంలో మంచి నిష్ణాతులుగా తయారు అయి మంచి ప్రచారాన్ని చేసే సామర్థ్యం కూడా భగవంతుడు ఇవ్వాలి. మంగళాశాసనం చేసుకుంటూ ఈ యజ్ఞానికి ఏ రకమైన విధానాలు కలగకుండా సింహాసనాన్ని అన్ని దిక్కుల నుంచి కాపాడుతాడని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. దేవరారి మంగళాశాసనం కృపాబలం చేత యజ్ఞం తప్పకుండా ఆచార్య కృపాకరాక్షేత్రం చేత కులదైవం నారసింహస్వామి నిర్భయ కృపాకరాక్షేత్రం చేత నిర్విఘ్నంగా పూర్తి కాగానే ఇప్పుడు విశ్వాసం నడిపడింది. మొన్న రామాయణ చేసుకున్న వారు కూడా మీరు ప్రారంభించండి, మీ వెంట అందరం ఉంటారు. తప్పకుండా మరి విజయం సాధించాలి. సనాతన ధర్మానికి ఒక చిత్రంలో ఒక ఎన్నిక ఉంటే మన హిందూ ధర్మానికి ఒక నిలకడ ఉంటుంది. భావితరాలు వచ్చేటువంటి పిల్లలకి కూడా మనకి భవిష్యత్తు ఉంటుందని వారు మంగళాశాసనంలో వేశారు. ఈ యజ్ఞానికి చతుర్వేద ధర్మం యజ్ఞానికి మాకు ఇద్దరు యజ్ఞాచార్య స్వాములు ఉన్నారు. అందులో ముఖ్యంగా ఈ యాగం ఎట్లా జరగాలి, ఏ ప్రణామాలతో జరగాలి, ఎలాంటి శిలాన్యాసం చేయాలి, ఏ కారణంగా ఏ మంత్రభాగాన్ని వివరించాలని చెప్పారు మార్గదర్శనం చేస్తూ కేరళలో శ్రీరామన్ భద్రాచార్య స్వామి శ్రీరంగ వాస్తవ్యులు
వారి పాంచరాత్ర ఆగమానికి దక్షిణాదిలో ఉత్తరాల్లో ఉండేటువంటి అందరికీ కూడా ఒక మంచి వేదికను ఏర్పాటు చేసి ఆగమ పాఠశాలని ఆగమ సదస్సుని ఒక సముదాయాన్ని ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులని అప్పటి వరకు పాంచరాత్ర ఆగమ కళాశాల శ్రీరంగంలో లేదు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి శ్రీపాంచరాత్ర ఆగమ కళాశాలని అమ్మవారికి ఉత్తర భాగంలో ఏర్పాటు చేసి కాలనీ తీరాన్ని ఏర్పాటు చేసి ఒక మంచి ఆగమ శాస్త్రానికి మూలాధారంగా వారు విరాజిస్తున్నారు. ఆరోగ్యంలో వారు చదువులేని గ్రామానికి వారు మళ్ళీ విద్యాచార్యులే మనకి ఈ పాఠశాలలో మాతో పాటు అధ్యయనం చేసినటువంటి శృంగారం నాగోపాధ్యాయుడు అనేటువంటి మా మిత్రుడు, అతని కుమారుడు శృంగారం శ్రీరంగనాథ రామోదర భట్టాచార్యులని వారు ఈ మధ్యనే రామం భట్టాచార్య స్వామి క్షేత్రంగా పాంచరాత్ర ఆగమ దీక్ష తీసుకొని మంచి యజ్ఞకర్తగా ఉండడానికి యజ్ఞాచార్య ఉండడానికి కావలసిన యోగ్యులు సంపాదించుకొని ఉన్నారు. వీరిద్దరు మా యజ్ఞానికి ముఖ్యమైనటువంటి యజ్ఞాచార్యులు. అలాగే మహాదేవుడు ఏం చేసి ఈ చతుర్వేద ధామ పక్షం నుంచి వారు కూడా ముందుగా వచ్చిన కృపా ఉండాలని కాస్త కృపచేస్తుందిగా సరైన ప్రార్థన చేస్తున్నారు. ఏ లాభం सप्तप्राकार मध्ये सरसिजमुकुटाभासमाने विमाने कावेरी मध्यदेशे मृदुदरफणिराट् भोगपर्यङ्कभागे निद्रामुद्राभिरामं कटिनिकटशिर पार्श्वविन्यस्तहस्तं पद्माधात्रीकराभ्यां परिचितचरणं रंगराजं भजेहम् आलमामरत्तिनिलमेरुर्पादगनाय ஞானமேகுண்டான் அரங்கத்தரவினயான் பூலமாமணியாரமும் முத்துத்தாமமும் முடிவல்லதோரில் நீலமேனியோ நிறைகொண்டதன் நெஞ்சினையே. జై శ్రీమన్నారాయణ. వాళ్ళ రాసులకు ఒక విశేషమైన పుణ్యమైన దినం అన్నమాట. ఇటువంటి మహనీయులు సేవించడానికి ఒక విశేషం ఏమైతే కూడా పెద్దజీయ స్వామి రామకృష్ణ యజ్ఞం ప్రారంభించిన జాగ ఇక్కడ మేము వచ్చి వారు పాదయాత్రలో సేవించడం అనేది ఒక మహత్తరమైన కార్యక్రమం. సురజీయ స్వామి నివసించిన ఒక గ్రామంలో మనం ఒక క్షణం కూర్చోవడం అనేది శ్రీరంగాది క్షేత్రానికి ఎటువంటి మహనీయత్వం ఉన్నదో అటువంటి ఒక మహత్తరమైన గ్రామం ఇటువంటి గ్రామం ఇది. ఇక్కడ రాసుని రమ్మని చెప్పి ఇటువంటి రెండు మాటలు చెప్పాలి అని పెద్దలు ముంగడ చెప్పడం అనేది పూర్వజన్మ సుఖం. పెద్దలు చేసిన నా గురుగారు పక్కన బాపట్ల ఈ గ్రామంలో నివసించిన బాపట్ల రామాచార్య స్వామి నా గురుగారు, పరమపించినటువంటి స్వామి నా గురుగారు. అటువంటి వాళ్ళందరూ ఆశీర్వాదంతో పాటు ఏదో రెండు మాటలు చెప్పాలంటే ఇప్పుడు శ్రీపాంచరాత్ర ఆగమంలో ఎటువంటి కార్యక్రమం ఒక ఆలయం నిర్వహిస్తాము అయితే స్థాపితం చెయ్యాలి అని మనసులో సంకల్పం వచ్చిందంటే కూడా అది పూర్వజన్మ సుకృతం అని అంటున్నది. ఒక ఆలయాన్ని దేవుడికి ఇట్లా నిర్మిస్తే బాగుంటుంది అనేటువంటి మనసులో ఒక సంకల్పం రావడమే అది పూర్వజన్మ సుకృతం అంట. దానిత్యం పైన యజ్ఞో వై విష్ణు అని యజ్ఞపురుషుడైన మహనీయుడు రంగనాథ స్వామియే నరసింహుడుగా అవతరించినారు. వారే వేద పురుషుడుగా ఉంటున్నారు. అటువంటి చతుర్వేదం అంతర్యామి ఎవరంటే సాక్షాత్ పెరియపెరుమాళ్ అని మనం అందరం పెద్దలు చెప్తున్నట్టు ఇటువంటి మహత్తరమైన చతుర్వేద యజ్ఞం అది సత్రయాగం అని పెద్దలు పేరు పెట్టినా కూడా
ఇది మహనీయమైన ఒక ఈ కాలానికి బృహత్తరమైన యజ్ఞం. అది ఏమల్లే కట్టుగా ఉండడం అనేటువంటిది ఎన్నో ఒక పూర్వజన్మ సుఖ పెద్దలు ఆశీర్వాదం అనేది ఒక రకం. అది కూడా ఒకరు సామాన్యంగా వేదం దాన్ని పరిపూర్ణంగా చదవడం అనేది పూర్వజన్మ సుఖం. అటువంటి వేదాన్ని సంరక్షించడానికి ఒక పాఠశాల నిర్వహించడం అనేది ఒక సుఖం. అదే వేదాన్ని యజ్ఞ రూపంగా చేసి దానివల్ల లోకమంతా క్షేమంగా ఉండాలి అని సంకల్పం మనసులో రావడమే కూడా పెద్దలు చేసిన ఒక మహత్తరమైన పూర్వజన్మ సుగుణం. అటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం మన భగవతాచార్య స్వామి శ్రీరాఘవు విజయతే అంటున్నారు కదా, అందులో విజయరాఘవుడుగా ఉండి ఇటువంటి కార్యక్రమం చేయబోతున్నారు. మనం అందరం కూడా వారికి సహాయంగా ఉండి స్వామివారు అందరూ చెప్తున్నట్టు ఒక్కొక్క గ్రామం నుంచి ఎంత శ్రద్ధమో అంతవరకు మనం కర్మణ మనస భాష యాచేష్ట మన నిత్యశ కేశవారాధనే సాస్యాతి జన్మ జన్మాంతరేశ్వరి ఉండాలి. మనం ఒక్కసారి మనం చేసినామంటే అది మన మాత్రం కాదట, మన వంశస్థులు అందరినీ కాపాడుతుంది అని శ్రీపాతిరాచార్యం చెప్తున్నది. కాబట్టి అటువంటి వేద యజ్ఞాన్ని స్వామివారు నిర్వహించబోతున్నారు. దానికి ఇటువంటి పెద్దలందరూ ఆశీర్వాదం సునీయ స్వామి ఒక పరిపూర్ణ కృపాకటాక్షం ఉంటుంది. కాబట్టి దానికి మూలాధారమైన భూమి, అటువంటి భూమిలో మనం సంకల్పం చేసుకున్నామంటే అది పెద్దజీయ స్వామి అక్కడి నుంచి మనకు ఆశీర్వాదం ఇచ్చిన ఒక కార్యక్రమం. స్వామి చెప్తుంటూ రామసుడి యజ్ఞం ప్రారంభం ఇక్కడే, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం ఇక్కడే. ఇంకా మన సునీయ స్వామి ఎటువంటి కానీ లేదా అయితే అదే ఉంటే కూడా మనకు కోరిక వచ్చింది కదా, అదే అది రావడం కూడా ఇక్కడ వచ్చింది. అది క్రమమైన పూర్తి అలానే అటువంటి ఒక యజ్ఞం చెయ్యాలి అనే ఒక మనసులో సంకల్పం రావడం కూడా అది కన్వీయ స్వామి యొక్క అనుగ్రహం. మనమందరం సాధ్యమైన వరకు వీటితో పాటు ఉండి సకల విధమైన కైంకర్యాన్ని చేసి లోకమంతా క్షేమంగా ఉండాలి అని మన సంకల్పం చేసుకోవాలి. ఎందుకంటే మన సనాతన ధర్మం ఎవరైతే కూడా వారు కులమే వారు గోత్రమే సౌఖ్యంగా ఉండాలి అనేటువంటి వారి సంకల్పం. అది మనం రోజు చెప్పేది ఏమిటంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని ధర్మం మన ధర్మం. అటువంటి ధర్మాన్ని మీరు ఆచరించాలి అని సంకల్పం చేసుకొని వారికి మొదలుపెట్టున్నారు. మనం అందరం కూడా సాధ్యమైన వరకు వారితో పాటు ఉండి సకల విధమైన కైంకర్యాన్ని చేసి లోకమంతా క్షేమంగా ఉండాలి అని సంకల్పం చేసుకోండి. మనం ఇటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. జై శ్రీమన్నారాయణ. రాముని దత్తాత్రేయ స్వామి కర్మసభతో శ్రీరంగంలో వారు ఏం చేశారంటే వేదమూర్తి భగవాను రంగనాథుడు వారి యొక్క కృపామని మీద ప్రసరించి తదీక్షర సుధాస్తంతో జీవి విక్షేపీకరలేదు కారణంగా మమతారీయ శ్రీకరే ధరించమని ప్రార్థించిన వెంటనే కడపలో అధికారికి వచ్చినటువంటి వారికి ఈ చతుర్వేద ధామాన్ని ఉద్దేశించి మంగళాచార్య ప్రవహించిన వారికి సాధన గడిస్తూ ప్రధానం సమర్పిస్తున్నాను. అలాగే మా చతుర్వేద ధామానికి ముఖ్యమైనటువంటి 4 భాగాలు. ఒకటి వైదికం. వైదికంలో శిరువాక్యాలు సంచారం ఉండాలి. ఆ శిరువాక్యాలు విధప్రమాణాలు 20 మంత్రాలు చేయాలి కావాలి. అలాగే ఈ శిరువాక్యాలను ప్రయోగ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ద్రవ్యోపయోగాలు కావాలి. అలాగే ఈ శిరువాక్యాలన్నింటినీ కూడా ధ్యానప్రాయంగా చేసి దాన్ని నిక్షిప్తం చేసి దాని యొక్క ఫలఫలాన్ని పొందాలని కావాల్సిన వైద్యులు కావాలి. ఇలాంటి కాలంలో భారతదేశానికి ఒక ఎంచుకోవడం జరిగింది. మన వేద విభాగంలో దేవుడు మంత్రము దేవుడు దేవాలయం ఎలా ఉచ్చరించాలి
ఏ విధంగా ఉచ్చరించాలి, ఎంతకాల ప్రమాణంలో ఉచ్చరించాలని చెప్పడానికి మా తీవ్రంగాను నిలబెట్టాలను ప్రజల ప్రాంతాల్లో మాకు చదువుకున్నటువంటి విద్యార్థులలో మన అత్యుత్తమైనటువంటి ఉత్తమ విద్యార్థులు అక్షర నిజమైన సంరక్షణ జరగాలి. మంచి శిష్టాచారాన్ని కలిగి వేరే మతం మీద నేటికి ఆ అభిమానం ఉంది. అది ఆచరించేటువంటి తత్వం ఉన్నవాళ్ళు మాకు పురుషోత్తం కలిగి పురుషోత్తమాచార్యులు నిజమైన సంరక్షణ జరగాలి. వారిని కూడా వీళ్ళు వాక్యం మాట్లాడుతుంది. అసలు ప్రార్థన చేస్తున్నాను. అయ్యే రామారావు శ్రీమతి రామోదయ. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీనారాయణ ఆచార్యులైనటువంటి శ్రీ నారాయణ రామానుజ ఇంద్ర స్వామి వారి యొక్క పాదకరణ గ్రంథమున అనేకానేక సాష్టాంగ దండ ప్రమాణాలను సమర్పిస్తూ వారి యొక్క స్థాయిలో ఉద్ధరించినటువంటి ఆంధ్రదేశానికి భక్తి రస ప్రవాహాన్ని భగీరథంగా అందిస్తూ ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి మహానుభావుడు శ్రీ అష్టాక్ష సంపత్తుల రామానుజ దివ్యస్వామి గారు, అలాగే శ్రీ అభోగ రామానుజ దివ్యస్వామి గారు, అలాగే బృందావన రామానుజ దివ్యస్వామి గారు ముగ్గురు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. వారి సన్నిధిన అనేకానేక శాస్త్రాంగ దండ ప్రమాణాలను సమర్పిస్తూ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు విషయాలను విజ్ఞానం చేస్తారు. రాహులు విజ్ఞానం చేస్తారు. రామాయణుడు వారి యొక్క వచన విలాసాన్ని అనుగ్రహిస్తూ ఉన్న సమయంలో రాముడు మదిగా నడినటువంటి భావాన్ని సఫలంలో ఉంచుతున్నాడు. రాముడు సభ్యులు కూడా దీనిని ముందుగా వివరించి తర్వాత యథాశక్తి వ్యాఖ్యానిస్తారు. సుపుత్ర సరస్వతం యపుత్ర విహారకం, సుపుత్ర సరస్వతం యపుత్ర విహారకం అతి ప్రకాశితం చతురు గర్భేణ ఛందసాం. ఈ సమయానికి అర్థం ఏంటి అంటే శృతిత్రయం అనగా శృతి అంటే లేవడం. శృతులు అనుకుంటాము. సంగీతం నేర్చుకునే వాళ్ళకి తెలుస్తుంది. సంగీతంలో చెప్పబడినటువంటి శృతి శబ్దానికి థియోగ్రఫీ అంశభద్రైన కొంచెం తేడా తెలుసుకున్నప్పటికీ ప్రధానంగా శృతి శబ్దానికి అర్థం వేదము అంటారు. దాన్ని క్రమంలో అంటారు. ఇటువేగా స్థాయిస్తుంది అన్నది ఆశవాక్యం. ప్రజ్ఞ అంటే వేదం అన్నమాట. కనుక ఈ శివం ఇప్పుడే రామరాజ్యాంగంగా నిర్వహిస్తున్నటువంటి ఈ వేద యజ్ఞం ఏదైతే ఉన్నదో ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి వేద సభ వేద జ్ఞాన జరుగుతున్నా మనం. అలాగా దానికి ముందుగానే ముఖ్యమంత్రి ఆ సభలో యువకులను చేస్తున్నటువంటి ముగ్గురు యువకులు ఏం చేస్తున్నారు. శృతి త్రయం అంటే వేదములు అన్నమాట.
రాష్ట్ర సంప్రదాయానికి ఉత్తరంగా పురస్కారం అందిస్తూ ఈ వేదముల యొక్క వృద్ధిని కాంక్షించారు. తద్వారా ఈ సమాజానికి శ్రేయస్కరులు జరగాలి, శ్రేయస్సముదాయంలో సాగాలి అని అర్థమన్నమాట. అటు ప్రకాశం తదుడు అధ్యాయ ఛందస వేదములు అన్నమాట. స్వామివారి యొక్క మంగళశాస్త్రంలో ప్రభావం చేత ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో వేదశాస్త్రాలు ఒక 20-30 సంవత్సరం దాకా ఏడున్నాయో అవే ఉండవు. నిరసించిన వేదశాస్త్రాలు అనేకం లేవు. వాటిలో కొన్నింటిని స్వామివారు ఉద్ధరించారు. వాటిలో అర్థమయ్యేలా అంతకుముందు అతనికి అక్కడక్కడ నిలబడుకుంటూ ఎదుగుతూ ఉండేది. దాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చారు. సింహాచలం అనేటువంటి క్షేత్రాలకు పంపించి విద్యార్థులను వాటికి అపరమైన పండుగ యొక్క సంఖ్యను వృద్ధి చేశారు. ఇకపోతే నైత్రాయణి శాఖ అనేటువంటి యుగవేదానికి సంబంధించిన మరొక శాఖ అన్నమాట. మనకు గ్రాంధిస్తారు యుగవేద. దానిని అది లోపించుకోవడం పూర్తిగా ఎక్కడో నాసికా కేంద్ర క్షేత్రంలో ఎవరో నానాభిప్రాయాలు వాళ్ళ పండితులు చదువు ఉన్నారని తెలిసి ఆ అప్పటికే చాలా రాజభత్యానికి రాజభత్యంలో ఉన్నారు. వారి దగ్గరికి పండించి ఒక 4 పండితులని ఉద్ధరించారు స్వామివారు. తద్వారా వాళ్ళ ఆ శాఖను అధ్యయనం చేయడం ద్వారా ఆ నైత్రాయణి శాఖ సంహిత అనేటువంటి లోపించుకున్నటువంటి శాఖ ఉద్ధరించబడింది. అన్నమాట తదుపరి అధ్యాయ సంహిత ఆ విధంగా వేద శాఖల యొక్క సంఖ్య వృద్ధి చెందుగాక. తద్వారా మంగళశాస్త్రంలో ఈ పండుగలు పేరు వీరు ఈ వేద శాస్త్రము, వేద సంహితలను, వేద విజ్ఞానము, వేద సంస్థలను విగ్రహించగా నిలబడుగాక అని అర్థం అవ్వడం. తరువాత సంపత్కుమార స్వామివారు అందించారు. సంపత్కుమార రామాయణ స్వామివారు మంగళశాస్త్రంలో ఏమి వస్తున్నాయి అంటే సంపత్కుమార సంపదస్తున సంపత్సంజాయతాం భూత్య విజయ యాంతు దేవత. ఏమిటి అర్థం అంటే సంపత్కుమార రామాయణ స్వామివారు వారి ఆకాంక్ష ఏమిటి అని అంటే ఈ వేదాధ్యయనానికి, వేద అధ్యాపనానికి, వేద సఫలత్వం ఏవైతే ఆటంకాలు ఉంటాయో అవన్నీ తొలగుగాక. ఏవైతే ఆటంకాలు అంటే మనలో కళలో ఉన్నటువంటి శ్రద్ధ కలగకపోవడమే ఆటంకం అన్నమాట. అటువంటి ఆటంకం విఘ్నములు తొలగి సమాజంలో వేదం పట్ల భక్తి శ్రద్ధలు కలిగి వేదం వల్ల లోకానికి అందవలసినటువంటి శ్రేయస్సు అందే విధంగా అందుకు ఉపయోగపడేటువంటి బ్రాహ్మణంలో వేద విద్వాంసులు ఎవరైతే ఉంటారో స్వామివారి యొక్క ప్రాంగణంలో ఈ వేదాధ్యయనాన్ని కొనసాగించేవారు వారికి సమాజంలో మనమంతా కూడా ప్రోత్సాహం అందించాలి, ప్రోత్సాహాన్ని అందించాలి. తద్వారా వేదాధ్యయనాన్ని కొనసాగించి వేద సభలను నిర్వహిస్తూ లోకానికి విధంగా ఆ వేదం ఉపయోగపడేట్టుగా వారు సమర్పించాలి, విజయాలు సాధించాలి, సభలను నిర్వహించాలి. కనుక అందులో అందులో ఉండేటువంటి ఎన్ని విధాలైన ఆటంకాలు ఉంటాయో అవన్నీ తొలగిపోవాలి. ఏ విధంగా తొలగిపోవాలి? కంప సంజాయతాం భూత్య ఓడుకుంటారు. విఘ్నాలకు విఘ్నాలైనటువంటి కొండ ఏదైతే ఉంటుందో మనలో ఉండే దారిని భావదారికి కానివ్వండి, ఆలోచన దారికి కానివ్వండి, భక్తి దారికి కానివ్వండి, ఈ యుద్ధాలన్నీ కూడా జగబడి వారి మాటలు వారి మంగళాశాసన పూర్వమైనటువంటి మాటలు జగబడి మన దూరంగా వెళ్ళిపోవాలి. మన మనస్సులో నుంచి కాలిపోవాలి దూరంగా. తద్వారా ఆ మనస్సులో వేదం పట్ల భక్తిష్టంతో కలిగి ఆచార్యుల పట్ల ఆరాధన భావన కలిగి ఆచార్యుల సరైనటువంటి వేద విజ్ఞానులు, వేద సభలు ఏవైతే ఉంటాయో వాటిలో మనం అంతా శాస్త్రాధికంగా పాల్గొని విరోధంగా వేద విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించాలి, వేదాధ్యాపకులకు ఆనందాన్ని కలిగించాలి అని వారి యొక్క మంగళాశాసనంలో యొక్క స్థానం అన్నమాట. తరువాత రాఘవాచార్యులు అభోగాలు తీసుకున్నారు. మా ముందు ఏం తీసుకున్నారు? వారి యొక్క గత స్థానం ఏమిటంటే అభోగీశానం మహాబలముఖం వచ అభోగీశానం మహాబలముఖం వచ ఇహాగత సుభక్తానాం ప్రలోభయు చేసి. ఏమిటి భావం అంటే అభోగరామాన్ని చూస్తాం, వారి పేరులోనే బలాన్ని చూస్తాం, బలంగా కనిపిస్తుంటున్నాడు. ఆ బలాన్ని వారి నామధేయాన్ని విన్నంతనే అన్నంతనే మనకి ప్రబలమైనటువంటి శక్తి ఏర్పడుతుంది శరీరంలో. అలాగే వారి శక్తి ఉన్నది, వారి మానవ శక్తి ఉన్నదా వారి కంటే ఎక్కువ శక్తి ఉంటుంది అన్నమాట. అటువంటి
అమోఘం యతీశానాం మహాబలయుతం వచ. వారు అనుగ్రహించినటువంటి మంగళ శాసనపూర్వమైనటువంటి వచస్సులు ఏవైతే ఉన్నాయో మాటలు అవి ఎంతో బలప్రదమైనవి, బలయుక్తమైనవి, మనకు బలాన్ని అందించేవి. ఎటువంటి బలము అంటే నాలో ఉండేటువంటి నీరసాన్ని తొలగించేవి అన్నమాట. నీరసాన్ని తొలగించి శారీరకంగా మానసికంగా మనని బలవంతం చేస్తారన్నమాట. వారి మాటలు ఉన్నటువంటి భక్తుల యొక్క మనసులో నాటుతాను, భక్తి బీజాన్ని నాటి, భక్తి అనే విత్తనాన్ని నాటి భక్తుల యొక్క మనసులో భక్తి వృక్షంగా మార్చేటువంటి శక్తి వారి యొక్క ప్రబలమైనటువంటి శక్తి అన్నమాట. అహోబలయుతేశానాం మహాబలయుతం వచ విహారక సుభక్తానాం ప్రబలమయుత చేతసు. మన మనస్సులను ప్రచోదించేలాగా, ప్రేరేపించేలాగా, మనం వృద్ధి చెందేటువంటి విధంగా, మన మనస్సులో భక్తి వర్ధిల్లేటువంటి విధంగా ఇటువంటి మహానుభావులు చేస్తూ ఉండేటువంటి వేల సభలు, వేల యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించేటువంటి బలం ఏదైతే మనకి కావాలో అటువంటి బలాన్ని అందించడానికి కావాల్సినటువంటి బీజాన్ని మన మనసులో నాటులాగా అని ఈ పద్యం యొక్క సారాంశం అన్నమాట. ఇక శివ రాఘవాచార్య స్వామి గురించి. రాఘవాచార్య వృష సమానభయ వర్ధన, రాఘవాచార్య వృష సమానభయ వర్ధన, నవవర్షాత్మకో గచ్చేత్, నవవర్షాత్మకో గచ్చేత్ నమస్కృత వైభవం. శివ సంతుడు రాఘవాచార్య స్వామి వేదాంత ప్రవర్తకులు. వారు ఆదిలో మొట్టమొదటి వేదాధ్యయనాన్ని సాధన కోసం విధానానికి చేరి స్వామివారి యొక్క చరణ కమలాన్ని ఆశ్రయించి ఆ చరణ కమలం యొక్క మధురంగా వారు భోజనంలో ఉన్నారు. స్వామివారి యొక్క శ్రీ ప్రణాళికలో ఎప్పుడూ నిగుణీకృతమైనటువంటి తేన ఏదైతే ఉంటుందో మధురు, ఆ మధురం కూడేటువంటి ఒక తేనె తీరుగా దాన్ని వర్ణిస్తే అతిశయోక్తి కాదు. స్వామివారి ద్వారా రాజుగారిని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే రాజు మాటల్లోనే మనం అనుకుంటే స్వామివారు అందించినటువంటి శక్తియుక్తులే ఇవాళ కార్యక్రమానికి బలవర్ధకములు అని చెప్పేవారు. కనుక స్వామివారిలో ఏవేవైతే ఈ సనాతన ధర్మాన్ని వృద్ధి చెందించేటువంటి లక్షణాలు ఉన్నాయో వాటిని మీరు కూడా పూర్తి భక్తులందరూ స్వామివారిలోనే ఈ వేద సహనము, వేద సదస్సులను నిర్వహిస్తున్నారు. సమాధ్యాయ మధ్య ఈ యొక్క యజ్ఞం అన్నమాట. ఈ వేద యజ్ఞం వారి చేత ఆరంభించబడింది. అది ఎటువంటి అంటే నవవర్షాత్మక, 9 ఏళ్ల పాటు మృదులానంగా సాగాలన్నమాట. 9 ఏళ్ల పాటు మృదులానంగా సాగే యజ్ఞం ఎలా ఉండాలి? ఎప్పటికప్పుడు పట్టణాన్ని సంచరించడం ఉండాలన్నమాట. దాన్ని నవత్యమిత వైభవం అంటున్నాం. నవవర్షాత్మక వచ్చేది నవత్యమిత వైభవం. ఎప్పటికప్పుడు పూర్వం మొదలుపెట్టామనుకున్న యజ్ఞాన్ని మధ్యాహ్నం పూర్ణాలు తినడానికి అద్భుతమైన ప్రకృతిలో ఉంటారు అంతకందుకు. కానీ మనలో ఓపిక, శక్తి సాధనతో ఉండాలి. అలా కాక 9 ఏళ్ల పాటు సాగేటువంటి యజ్ఞం ఏదైతే ఉన్నారో మొదటి సంవత్సరం నుంచి, మొదటి రోజు నుంచి, మొదటి నిమిషం నుంచి, మొదటి ఘటన నుంచి ఏ శక్తితో అయితే మొదలు పెడతామో ఈ వేద యజ్ఞాన్ని, అదే శక్తి చివరి సంవత్సరం, చివరి గంట, చివరి రోజు, చివరి నిమిషం
సద్వార్త ఈ సుఖాన్ని కలిగించి ఏమండి ఈ భవసాగరాన్ని దాటించేటటువంటి సుఖం ఏదైతే ఉంటుందో అంతిమోపాయమైనటువంటి సుఖం ఆ సుఖాన్ని అందించేటటువంటి ఈ వార్త ఈ యజ్ఞ వార్త అందరికీ చేరాలన్నమాట. మనం 10 మందికి చెప్పాలి, మన తోటి బంధువులకు చెప్పాలి, మిత్రులకు చెప్పాలి, యువకులు గారికి చెప్పాలి. ఇలా యజ్ఞాలు జరుగుతున్నాయి. స్వామివారు ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. స్వామివారు శిష్యులైనటువంటి వారు వారిలాగానే వారి నచ్చిన మార్గానే నడుస్తూ యజ్ఞాలు యాగాలు ప్రాణాయాలు ఇవన్నీ చేస్తున్నారు. మనం ఎవరంతా మనం యజ్ఞాలు చేయలేము కదా. మనం ఏం చేయలేము, వారికి గనుగా నడవగలం. గనుగా నడవడం అంటే ఆర్థికంగానో ప్రాణార్థికంగానో మనం పాల్గొనేది కాదు. యజ్ఞాలు అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఉండడానికి ఇవ్వకపోయినటువంటి ఇవ్వాలనే సందర్భాన్ని భగవంతుడే కలిగిస్తాడు. కనుకనే ఇన్ని కోట్ల జయ ప్రయాసంతో కూడినటువంటి మహాయజ్ఞం జరుగుతూ ఉన్నది. లేకపోతే జరగదు కూడా. కనుక ఉంటే మన దగ్గర మనం జీవితంలో డబ్బు ఉంటే ఇస్తాము, డబ్బు ఉన్నా మోసం ఉంటే ఇవ్వడం, లేకపోతే ఇవ్వలేదు. సరే, ఆర్థికమైనటువంటి దండ అలా ఉంటుంది. ఇకపోతే ప్రాణార్థికంగా దండలు అందించాలి. అంటే ఏమిటి, మనం ఒక సత్కార్యాన్ని కాబట్టి ఆదరించేవారు ఉన్నారు. ఎవరి కోసం తలపెడుతున్నామో, ఏ సమాజంలోని మనుషుల కోసం ఈ యజ్ఞాన్ని చేస్తున్నామో ఆ సమాజంలోని మనుషులు దీనికి ఆదరణ అందించాలి. అంటే ఏమిటి, ఏమీ పని వస్తే కాదు, వచ్చి ఇచ్చింది తీసుకుంటే కాదు. ఏమిచ్చారని యజ్ఞాలు వస్తే మనకు బలాన్ని ఇస్తారు. స్నానాలు ప్రకారం ఏమిచ్చారని చెప్తున్నామో అటువంటి నైతిక స్థైర్యాన్ని ఇస్తారు. డబ్బులు ఉండవచ్చు, మనం ఏవైనా ఇవ్వచ్చు, కావాలన్నటువంటి జీవితానికి సంబంధించిన వస్తువు డబ్బు ధనం దర్శనం ఏదైనా. కానీ మనిషి నైతిక స్థైర్యాన్ని ఇలా మామూలు కాదు. అది మహానుభావులు, పరమాచార్యులు, ఆచార్యులు, వేదాచార్యులు మాత్రమే అందించగలరు. వేదం మనం చదవలేదు కదా, చదవలేదు కదా. కనుక వేదాధ్యయనాన్ని సాధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఆ వేదంలో ఉన్నటువంటి నైతిక స్థైర్యాన్ని మనకు అందించేటటువంటి ప్రజలు ఏవైతే ఉంటాయో, ఉదయకులు ఏవైతే ఉంటాయో వారిని ఆ వేద పురుషులు అందించగలరు. ఆ వేద పురుషులు ప్రోత్సహించేటువంటి మహాచార్యులే మనకు అందించగలరు. కనుక వారు ఏవైనా కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాల్లో భాగాన్ని గ్రహించడమే మనం వారికి అందించేటువంటి ప్రోత్సాహం. దానికి అందరూ రండి అని చెప్పడంలో ఈ మాట అన్నమాట. నిజానికి నా వస్తే నా నుంచి వారికి అందేది ఏమవుతుంది, మనకే వారి నుంచి అందుతుంది అన్నమాట. కనుక ఆరోగ్య జీవనాన్ని మనం అంతా పొందాలి. కనుక ఏమో యజ్ఞం ఏమిటి యజ్ఞం అంటే వీరిలో పరమాత్మ చెప్పినట్టుగా ప్రతిదీ యజ్ఞం కావాలి. ఎప్పుడో ప్రతి చేస్తా ప్రతి కర్మ యజ్ఞం ఎప్పుడవుతుంది, అది ఆధ్యాత్మికతలో కూడి ఉన్నది. పరమాత్మకు సంబంధించిన కర్మ ఏదైనా సరే యజ్ఞంగానే చెప్పబడింది శాస్త్రంలో. అది ఏమిటి, వేదాధ్యయనం చేస్తా, వేదాధ్యాపన సత్కృతుడు, వేదాధ్యయనం వేదాన్ని చదవడం అనే ఒక యజ్ఞం అన్నమాట. చూడండి, మనం హోమకులలో దైవాలు చేసే యజ్ఞం కొన్ని గంటలో, కొన్ని వారాల్లో, కొన్ని రోజులలో ముగిసిపోతుంది. కానీ వేదాధ్యయనం అనేటువంటి సుదీర్ఘ చేయాలన్నమాట. ఏమిటి, ఒక 12 సంవత్సరాల పాటు నేలకాంత పుస్తకాన్ని కాకుండా పూర్తి అధ్యయనం చేస్తే కానీ సాధ్యపడే విషయం కాదన్నమాట. అటువంటి వేదాధ్యయనం వేదాన్ని చదవడం అనేటువంటి ఒక యజ్ఞం అయితే ఆ యజ్ఞాన్ని మనం ప్రోత్సహించాలి. వేదాధ్యయన యజ్ఞ వేదాధ్యాపన సత్కృతుడు. వేదాన్ని చదవడం యజ్ఞం అయిపోయింది. అయిపోయింది అందరిలో. వేదాధ్యయనం చేయడం వల్ల నీ ఒక్కరికి కలిగే ప్రయోజనం ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు పొందావు. ఏమిటా ప్రయోజనం, బ్రాహ్మణుడిగా పుట్టినంతనే మనం ఎలా అయితే మన పిల్లలకి ఫలానా గురువు చదివితే ఫలానా ఉద్యోగం వస్తుంది, ఎంఎస్సీ, బిఎస్సీ, సియూడి, మెడిసిన్ ఇలాంటివన్నీ ముందుగానే అనుభవం చదువుకుంటాం. ఫలానా ఆశించి చదివిస్తాం పిల్లలను. ఆయా గ్రూపులో ఆయా కార్యాలయంలో చేర్పిస్తాం. తర్వాత ఫలితం వస్తుంది, ఆయా చదువులు చదవాలి. మరి వేరే ఏమవుతుందండి అని ఆలోచించి తల్లిదండ్రులు పిల్లవాడిని చేర్చి చదివించే చదువు కాదు, ఆ పిల్లవాడు చదివే చదువు కాదు. వేదమంటారు. వేదమంటే బ్రాహ్మణుడిగా ప్రతిబంధన ఈ భారతదేశంలో పుట్టినందులో నేను వెలుగుగా జీవనాన్ని సాగించాలి, వెలుగు ధర్మాన్ని పాటించాలి. ఏ రోజైనా నాది ధార్మికమైనటువంటి జీవనాన్ని సాగించాలి అనే నియమం మనకి శాస్త్రం, మనకి చేసింది శాస్త్రం. కాకనే బ్రాహ్మణుడు వేదాధ్యయనాన్ని చేస్తున్నారు, మిగిలిన ఇతర భక్తులు ఉంటారు కూడా ఆదరిస్తున్నారు. కానీ ఇలా మనం జీవిస్తున్నామని ఈ వెలుగుగా వేషభాషలో జీవిస్తున్నామంటే వేదాన్ని మనకి శాసించినటువంటి ఒక విధానం ప్రక్రియలో సాగుతున్నాం. అలాగే వేదాధ్యయనం చేస్తే చాలు. నేను పుట్టినప్పటికీ బ్రాహ్మణుడి యొక్క
తర్వాత సంతానాలు లోకం లక్షులు వేదాంతం కావాలి అటువంటి వేదయజ్ఞం వేదాధ్యయనం అంటే వేదాధ్యయనం చేస్తే సరిపోదు వేదాధ్యయనం చేసిన సంగీతులు బ్రాహ్మణుడు 10 మంది శిష్యులను తయారు చేయాలి దాన్నే వేదాధ్యాపనము అంటాం అధ్యయనము అధ్యాపనము ఈ అధ్యాపన యజ్ఞం ఇంకా కష్టమైంది నన్ను స్వామివారు శ్రమించాను బాణసాలో చేయాలని బాణసాలో నా తల్లిదండ్రులు చేర్చాను నన్ను స్వామివారు ఉపాధి తీసుకొచ్చారు ఇందులో నా మైండ్లో నేను చదువుతున్నాను నేను వారు నన్ను చదివించిన విధంగా నేను 10 మందికి వేదని చెప్పి 10 మంది చేత చదివించాలి కాక ఆ విధంగా 10 మంది చేత అధ్యాపనం చేయించాలి ఆ పనులు మీరు చేస్తున్నారు శ్రీనివాసంలో రామరాజు వస్తున్నవారు వారి స్వయంగా వారి కష్ట నష్టాలకు వచ్చి వారు సంపాదించిన ద్రవ్యాన్ని వేదాధ్యాపనం కోసం వినియోగించి పాఠశాలలో 10 మంది విద్యార్థులు చేర్చుకొని ఎప్పుడు చెప్పినా 10 మంది ఆమె ఎక్కువగా ఉన్నారు ఇంకా చదువుకుంటూ కూడా అంటారు కనుక 10 మంది వేదం చెప్పడం వేదాధ్యాపనం వేదాధ్యాపనం అనేది కూడా యజ్ఞమాట వేదాన్ని చదివి చదివిన వేదాన్ని ఒకటిగా చెప్పకపోతే ఆ చదివిన ఇంకా గొప్ప చదవలేటువంటి వేద పండితులు కూడా బ్రహ్మరాత్రులు పోతారు ఇప్పుడు మన కనిపిస్తారని బ్రహ్మరాత్రులు ఆనండి కనిపిస్తున్నారు కానీ గోడలు మానవులు నిలబడరు సనాతన ధర్మాన్ని చేసుకుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రహ్మరాత్రులే ఆ విధంగా వేదాధ్యయనం చేసిన వారు వేద చెప్పకూడదు చదివించలేదు పిల్లలు ఆ పని కూడా చేస్తున్నారు అన్నమాట కానీ అది కూడా యజ్ఞమే వేదాధ్యయనం చేస్తే వేదాధ్యాప సక్రతు స్వాధ్యాయజ్ఞానయజ్ఞశ్చ గర్భత ఈశ్వరాజ్ఞయ కనుక స్వాధ్యాయ జ్ఞానం కలిగిన స్నానాలు చేశారు 2 స్కంధాలను చూస్తున్నాం ఒకటి రామాయణ పూర్వం ఇంకోటి స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం అన్నమాట అంటే ఏంటి వేదాధ్యయన హవనం వేద స్వాహ వేద హవనం అంటే స్వామివారి అలంకారాలు చేశారు చతుర్వేద హవనం అంటారు అలాగే మన రామరాజ్యాల వారు 9 ఏళ్ల కాలాన్ని విజయించుకుని ఆ 9 సంవత్సరాల అవధిలో ఈ 4 వేదాలలో ఎన్ని వేల 4 వేదాల మంత్రాలు అంటే కొన్ని కోట్ల మంత్రాలు కొన్ని కోట్ల స్వాహాకారాలు ఈ సమాజానికి ఈ భారతభూమికి ఈ ప్రపంచానికి ఎంత శక్తితో వస్తుందన్నమాట సందేహమే లేదు కనుక అంతటి శక్తిని ఈ ప్రపంచానికి అందించేటువంటి కొన్ని కోట్ల సహకారాలతో కూడినటువంటి కొన్ని లక్షల మంత్రాలతో కూడినటువంటి చతుర్వేద హవనం 4 వేల సహకారం ఏదైతుందో అది స్వాధ్యాయ జ్ఞానయజ్ఞంగా మనం చెప్పవచ్చు అటువంటి ఈ వేదయజ్ఞము వేదాధ్యయన యజ్ఞము స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము ఇలా ఈ విధంగా యజ్ఞములన్నీ కూడా భగవంతుడు మనం చేసే విధంగా ఆ శక్తి యుక్తులను నీకు వేద పండితులకి యజ్ఞాచార్య స్వాములకు అలాగే ఆచార్య స్వాములకు అందరికీ కూడా పరమాత్మ పరమేశ్వరుడు మనకు అందించాలి అటువంటి శక్తి యుక్తులను అందించడం ద్వారా మనం ఈ ధార్మికమైనటువంటి కర్తవ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ప్రజలంతా అనుగ్రహించుగాక అంటూ రాజులు వివరిస్తున్నారు చేస్తున్నారు ధన్యవాదాలు శ్రీమాన్ స్వామి కృతజ్ఞతలు తెలియజేసి కలెక్టర్ స్వామివారు సాహచర్యంలో గోపాలనాథ స్వామివారు వారితో పాటు కలెక్టర్ గారిని గురువుల కలెక్టర్ గారిని విశిష్టమైనటువంటి ఇద్దరు ఉండేవారు వారిలో కలెక్టర్ గారి పరంపరలో ఉన్నటువంటి శ్రీమాన్ గురువుల పదవీనాథాచార్య స్వామివారు కూడా ఒక మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నారు. भारद्वाजकुलो शोकं सर्वत्र भूषं सपत्नार सत्पुष्यं रामानुज हरे जय श्री नारायण के చూసినటువంటి పరమహంస కైలాసులు వీరస్వామి దాసహాసనాటకు వేదికలు చూసినటువంటి ఆంధ్ర పండితులకి వేద మంత్రులకి దాసహాసనాటకు బంధువులకి సంస్కృత మండలాలను ప్రార్థన చేస్తూ చిన్న విషయాలు నేను స్మితాచార్యులు చేరినప్పుడు మా రాఘవాచార్యులు వాళ్ళ సోదరుడు లక్ష్మణాచార్యులు ఇద్దరు పాఠశాలలో చేరారు ఋగ్వేద అధ్యయనం కోసం అప్పుడు పాఠశాల చుట్టూ అక్షర ప్రారంభమైంది ఆ
పిల్లలు అప్పుడే చేరారు. ఆ తర్వాత ఉద్యోగానికి అధ్యయనం మొదలుపెట్టారు. ఆ కుటుంబం కూడా అందులో వాడే. ఆ కుటుంబం కూడా ఆ దోస్తులు ప్రశ్నలు 30 మంది విద్యార్థులు అందులో చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఒక ప్రహారాలు, తర్వాత మురళి వీరంతా కూడా సత్యం వీరంతా చేరుకున్నారు. తర్వాత అనుభవ విధాన అధ్యయనం కోసం వాళ్ళు వచ్చారు. వీరంతా కూడా ఉద్యోగులు ఎదురు కూడా సుధాకరణ అధ్యయనం ప్రారంభించారు. అంటే ఈశ్వరాలు వేద పాఠశాలలు వేదాన్ని ఉద్ధరించాలి, వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి అనేటువంటి కోరికతోటి ఈ పాఠశాలను ప్రారంభం చేసి వేద విద్యార్థులను తయారు చేయడం ప్రారంభం చేశారు. అప్పుడే ప్రారంభం. ఆ ప్రారంభమైనటువంటి వాళ్ళు వీరంతా కూడా ఆ వరకులు వాళ్ళ తిరిగి వృక్షాలు అవుతున్నాయి. వృక్షాలు ఫ్యాక్టరీగా విస్తరిస్తున్నాయి. అంటే వీళ్ళు వృక్షులు అధ్యయనం చేస్తున్నారే అధ్యయనం చేయడం కాదు, వాళ్ళ అధ్యయనం చేసేటువంటి వేదాన్ని 10 మందికి పంచాలి. అట్లాగే వాళ్ళ కూడా కుమారులకి వాళ్ళ పిల్లలకి ఇంకా శిష్యులు తయారు చేసి వాళ్ళందరూ కూడా వేదాన్ని బోధింపజేస్తున్నారు. కాబట్టి ఆ వేదం బాగా విస్తరిస్తుంది. అలాగే వేద పూర్వులు వేద గడిపుల్లో ఎవరు వేదపడి ఉండేవారు కాదు, ఇద్దరే ఉండేవారు. ఒకరు మురళి గారు అన్నారు, ఇక్కడ నరసింహాచార్య స్వామి గారు ఉండేవారు. ఆ తర్వాత 20 వరకు నరసింహాచార్య స్వామి గారికి అన్నవరంలో ఉండేవారు. వారి ఇద్దరు మాత్రమే ఉండేవారు. వారు కూడా క్రిస్టియన్ అధ్యయనం చేసినటువంటి వారే. ఇంకా అప్పుడు ఇంకా శాఖలు కూడా ఉండేవి కాదు. వేదంలో ఉండేటువంటి 8 శాఖల్లో ఇప్పుడు సుమారు మనకి లభిస్తుంది. 8 శాఖలు 9 శాఖలు లభిస్తున్నాయి. ఆ శాఖలన్నింటినీ కూడా ఏది పూర్తి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ మన విద్యార్థులు ఉపయోగం చేస్తున్నా మన జీవిస్తున్నారు. వేదాన్ని సంరక్షిస్తున్నారు. వారు రక్షించినటువంటి వేదాన్ని మీరు పెంచి పోషించి వాళ్ళ పిల్లలకి ఆ శిష్యులకి ఆ పరంపరను కూడా అందిస్తున్నారు మన వేదపడుతున్న కూడా. అలాగే ఈ శాఖ ఇలాగే వర్ధుల్లాలని చెప్పి నేను కోరుతున్నాను. అంతేకాకుండా మన రామాచార్య ఇప్పుడు ప్రారంభం చేసినటువంటి చిత్ర మీద హామం 9 సంవత్సరాల పాటు చదివిస్తానని చెప్పి సంకల్పం చేస్తున్నాడు. ఆ సంకల్పం ఎక్కడ చేశారు? 9 సంవత్సరాల పాటు అవిచలంగా శ్రీరామ చరిత్రటువంటి రంజీవ స్వామి గారి సన్నిధిలో ఆ సంకల్పం చేస్తున్నాడు. కాబట్టి దాంట్లో నిర్వీర్యంగా జరుగుతున్నట్టు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సంకల్ప సిద్ధమైనటువంటి రంజీవ స్వామి గారి సన్నిధిలో ఆ సంకల్పం చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క సంకల్ప బలం మీరు కూడా కలిగి ఆ 9 సంవత్సరాల అవిచలంగా ఆ వేదైక్యం ప్రసన్నంగా జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో భాగంగా ఆ రామకృష్ణలో భాగమైనటువంటి మన నాన్నగారి యొక్క తెలుగుగా సంబంధించిన 1 లక్ష రూపాయలను ఆ యొక్క రావడానికి మేము సమర్పిస్తారని అనుకుంటున్నాం. మొదటిగా ఇంకా మధ్యలోకి ఎవరు సమర్పిస్తే మాకు చెప్పిస్తే ఇంకా సమర్పిస్తారని మాకు ఉంది. కానీ ఇప్పుడు అనుకున్నది ఇప్పుడు మా తమ్ముడు ఇప్పుడే సూచన చేశారు. అలాగే కూడా రూపాయలు మాకు అందజేస్తాం. సందేహం లేదు. ఆ పరివారం పర్వాలేదు, పరివారం మాత్రమే. అంతేకాకుండా మరొక విశేషం, ప్రతి సంవత్సరం మా నాన్నగారి యొక్క పేరు మీద ఒక కవిరత్న దుర్మేళ ఫౌండేషన్ తరఫున కవిరత్న పురస్కారాన్ని అందజేస్తున్నాం ప్రతి సంవత్సరం. అలాగే గత సంవత్సరం ఆ పురస్కారాన్ని సమర్పించుకునే అవకాశం జరగలేదు. ఏంటంటే ఇప్పటివరకు మేము ఉపవేదాంత పండితులకి ఎవరైనా గౌరవ లాంటి సమర్పించేవారు. ఈసారి వేద పండితులు సమర్పించాలని చెప్తున్నాం. ఆ వేద పండితులు అయినటువంటి వారు మన సందర్భ రాఘవాచార్య గారికి రేపు జరిగేటువంటి వేద కోర్సులో వారికి ఆ నాన్నగారి యొక్క పురస్కారాన్ని సమర్పించాలని చెప్పి ఇప్పుడే సంకల్పం చేస్తున్నాం. ఆ సంకల్పం స్వామి కాబట్టి దానికి ఎటువంటి సందేహం లేదు. ఆ తప్పకుండా రేపు ఈ కార్యక్రమాన్ని వారికి నాన్నగారి పురస్కారాన్ని సమర్పించడం జరుగుతుంది. అంటే ఈ పురస్కారాలు సమర్పించినప్పుడు విధంగా ఎవరో ఏం చేసినట్టు ఆనవాయితీగా వస్తున్నది. ఆ దానిలో తీర్చడానికి మన దేవరాజు మీద స్వామి గారు ఏం చేస్తున్నారంటే వారి యొక్క సంస్థలో ఈ కార్యక్రమం జరుగుతుంది. జై శ్రీరామ్.